వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ గా పాపులర్ అయిన లాడెన్ ఒకే ఒక బుల్లెట్ కు నేల కొరిగాడు. లాడెన్ తలలో దిగిన బుల్లెట్ ఎవరి గన్ నుంచి వచ్చింది? యుఎస్ కమాండోలే మట్టు పెట్టారా, లేదంటే అతన్ని చంపిన వారు వేరే ఉన్నారా? లాడెన్ చావు ఎవరి చేతుల్లో రాసిపెట్టింది? ఈ స్టోరీ చూడండి. ఒకే ఒక్క బుల్లెట్ తో నేల కొరిగిన ఒసామా బిన్ లాడెన్. లాడెన్ తలలో పాయింట్ బ్లాంక్ రేంజ్ లో దిగిన బుల్లెట్. అమెరికాను గడగడలాడించిన ఒసామా బిన్ లాడెన్. ట్విన్ టవర్స్ అటాక్ సహా అనేక దాడులకు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొన్న లాడెన్. వేలాది మంది చావుకు కారకుడైన లాడెన్ ఒకే ఒక్క బుల్లెట్ తో ప్రాణాలొదిలాడు. లాడెన్ను చంపింది తమ కమాండోలేనని అమెరికా ఢంకా బజాయిస్తోంది. కానీ పాక్ లో దీనికి భిన్నమైన కథనాలు వినిపిస్తున్నాయి. లాడెన్ను చంపింది అతని సొంత బాడీగార్డ్లేనని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అధికారి చెప్పారు. అబుటాబాద్ లో లాడెన్ డెత్ స్పాట్ ను పరిశీలించిన తర్వాత ఆయన ఈ విషయాన్ని పాక్ మీడియాకు వెల్లడించారు. పాక్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం లాడెన్ పై అతని బాడీగార్డే కాల్పులు జరిపాడు. అమెరికా కమాండోల చేతిలో చావడం ఏమాత్రం ఇష్టం లేని లాడెన్ వారు తుపాకులు ఎక్కుపెట్టడానికి ముందే తనను కాల్ చేయాలని బాడీగార్డ్ ను ఆదేశించాడు. సంశయిస్తుంటే షూట్ అంటూ హుకుం జారీ చేశాడు. అంతే, బాడీగార్డ్ గన్ నుంచి బుల్లెట్ రిలీజ్ అయింది. లాడెన్ తల్లోకి దూసుకుపోయింది. అంతా క్షణాల్లో జరిగిపోయింది. పాక్ మీడియా కథనాలు ఇలా ఉంటే, లాడెన్ ను హతమార్చింది యుఎస్ కమాండోలేనని వైట్ హౌస్ వర్గాలు రిపీట్ చేస్తున్నాయి. అటాక్ జరిగినప్పుడు లాడెన్ ప్రతిఘటించాడన్న వాదనను కొట్టిపారేస్తున్నాయి. చనిపోయే సమయంలో లాడెన్ నిరాయుధుడిగా ఉన్నాడని వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి. వారి కథనం ప్రకారం బంగ్లాలోని 2వ అంతస్తులోని లాడెన్ రూమ్ లోకి కమాండోలు ఎంటర్ అవ్వగానే అతనికి రక్షణగా ఉన్న ఓ మహిళ కమాండోల వైపు దూసుకొచ్చింది. దీంతో ఆమె కాలుపై షూట్ చేశారు. ఆ తర్వాత లాడెన్ తలపై కాల్చారు. 40 నిమిషాల్లో ఆపరేషన్ ముగించారు. లాడెన్ మృతిపై భిన్న కథనాలు వినిపిస్తుండటంతో ఫైనల్ ఆపరేషన్ కు సంబంధించి వివరాలను బయటపెట్టేందుకు యుఎస్ సిద్ధమవుతోంది. అయితే ఆ తర్వాత వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతోంది. పర్యవసానాలపై విస్తృతంగా చర్చిస్తోంది. త్వరలో తమ దాడులకు సంబంధించిన ఫోటోలను యుఎస్ బయటపెట్టనుంది. అప్పుడు లాడెన్ తలలో ఎవరి బుల్లెట్ దిగిందో తేలిపోయే అవకాశముంది.